కరెక్టే కదా. పాండవులకి చెప్పురా కరెక్ట్ అని అంటుంది వాళ్ళ తాతయ్య. ఆయన ఏంటి అంటే బ్రహ్మచర్యం అన్నమాట. ఆయన బ్రహ్మచర్యము అంటే ఆయన పెళ్లి చేసుకోలేదు. ఇవాళ ఏంటి అంటే లాల్ రాజ్పత్ రాయ్ జయంతి. మళ్ళీ లాల్ రాజ్పత్ వాళ్ళు ఎవరు తెలుసా? మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు ఎంతమందికి తెలుసు? కొన్ని పేర్లు చెప్పండి. ఫ్రీడమ్ ఫైటర్స్ కేవలం ఒక స్వాతంత్ర్య సమరయోధుడే కాదు, ఆయన ఒక ఉద్యమం. ఉద్యమం అంటే ఏంటి? మళ్ళీ ఆయన లోపల ఫైట్ చేసే అంత క్యాపబిలిటీ, రెస్పాన్సిబిలిటీ. అంటే మన దేశంలో స్వాతంత్రం అనేది ఉండాలి. స్వాతంత్రం అంటే ఏంటి? మళ్ళీ ఫ్రీడమ్. సో ఇవాళ ఏంటి అంటే లాల్ రాజ్ నుంచి మనం ఇవాళ చెప్పుకుంటున్నాం. భారతదేశ చరిత్రలో త్యాగం, ధర్మం, దేశభక్తి ప్రతీకులైన ఇద్దరు మహత్తర గుడ్. ఎవరు ధర్మం కోసం పోరాడతారు? భీష్మ పితామహుడు. అట్లనే లాల్ రాజ్పత్ రాయ్ ఏం చేసినారు? ఆయన కూడా ఫ్రీడమ్ కోసం కొట్లాడింది. అంటే ఒక పాయింట్ లో తను కూడా ధర్మం కోసమే నిల్చున్నారు. సో వీళ్ళిద్దరిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? మనం కూడా ఎప్పుడు వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నించాలి, వాళ్ళలాగా ఉండాలి. కాలాలలో వేరైన ఆలోచనలు ఒకటే. అంటే ఇప్పుడు చూడండి, భీష్మ పితామహుని టైం లైన్ ఏంటి? చాలా ఇయర్స్ వెనకాల. మళ్ళీ లాల్ రాజ్పత్ రాయ్ గారి ఎప్పుడుంది అంటే రీసెంట్ అంటే ఫ్రీడమ్ వచ్చే టైంలో 1947 బ్యాక్. మరి అదే వీళ్ళిద్దరు టైం లైన్ డిఫరెంట్, కానీ వీళ్ళిద్దరు చేసిన పని అంటే వీళ్ళిద్దరు కొట్లాడి దేనికోసము? ధర్మం కోసం. లాల్ రాజ్పత్ రాయ్ గారు కేవలం ఒక స్వాతంత్ర సమరయోధుడే కాదు, ఆయన ఒక ఉద్యమం. బాల్ గంగాధర్ తిలక్ ఎంతమంది తెలుసు? బాల్ గంగాధర్ తిలక్ బిపిన్ చంద్ర పాలలో కలిసి లాల్ బాల్ పాల్ త్రయంగా దేశమంతా స్వాతంత్రోజ్వల రాజేశారు. స్వాతంత్రోజ్వల రాజేశారు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? స్వాతంత్రోజ్వల రాజేశారు అంటే ఇప్పుడు నాకుంది ఒక గోల్ ఉంది. నాకేం గోల్ ఉంది? నన్ను ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చినాం, మనం ముందు ఇక్కడికి వస్తుండే ఎవరన్నా ఓవర్ రాకపోతుంది. ఇదంతా ఎవరి థాట్, ఎవరి గోల్? ఎవరిది? శ్రద్ధానంద అన్న వాళ్ళది. ఆ అన్న నుంచి వీళ్ళందరూ వచ్చి, వీళ్ళందరి నుంచి మనం వచ్చాం. సో ఇప్పుడు ఏమైంది? ఒక్కరి దగ్గర ఉన్న గోల్, వాళ్ళ ఇన్స్పిరేషన్ తోనే మనం అందరము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. సేమ్ అలాగే ఎవరెవరి లోపల ఉండే అంటే ఏమంటారు, ఇట్లా మనం ధర్మం కోసం పోరాడాలని ఎవరెవరి దగ్గర ఉండే? లాల్ రాజ్పత్ రాయ్ వారి దగ్గర ఉండే, అలాగే భీష్మ పితామహుడు వాళ్ళ దగ్గర ఉండే. సో అట్లనే వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలా? మళ్ళీ సేమ్ మనం కూడా ఒక కరెక్ట్ వేలో వెళ్ళాలి. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చి లేదు మనం ఇట్లా చేద్దాము అంటే నీకు అది రాంగ్ అని తెలిసినా సరే నువ్వు చేస్తావా? నువ్వు చేయకపోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి ఏమని చెప్పాలి? ఇది కరెక్ట్ కాదు, మనం ఇట్లా చేయొద్దు, మనం కరెక్ట్ వేలో పోవాలి, కానీ రాంగ్ వేలో మనము పోవద్దు అని మనం చెప్పాలి. అర్థమవుతుందా? 1928లో సైమన్ కమిషన్ భారతీయుల అభిప్రాయం లేకుండా